నిన్న పెట్టాను కదా వీడియో, అపాయింట్మెంట్స్ యాక్చువల్‌గా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పేసి. దాని మీద నాకు చాలా కామెంట్లు, చాలా క్వెషన్‌లు, కొంతమంది ఈమెయిల్ చేశారు, కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో క్వెషన్‌లు అడిగాడు. సార్ మాకు ఆల్రెడీ ఇప్పుడు ట్రావెల్ బుక్ చేసుకొని రెడీగా ఉన్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయమంటారని చెప్పి కొంతమంది అడిగారు. ఏంటంటే మోరల్లెస్ ఇప్పుడున్న పొజిషన్‌లో ఎవ్వరు సలహా ఇచ్చినా కూడా ఇంక్లూడింగ్ అటార్నీస్ జనరల్‌గా వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు అన్ని లీగల్‌గా ఉన్నాయనుకోండి. వాళ్ళు ఓకే. నో ప్రాబ్లమ్ ఏముంది ఎళ్ళండి అంటారనమాట. సో, రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత స్టక్ అయినా లేకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకున్నటువంటి ఐడియా ప్రకారం చెప్తారనమాట. జనరల్‌గా ఏంటంటే బెస్ట్ అటార్నీ మీద నమ్మకం పెట్టుకోవడం. ఏంటంటే వాళ్ళు కొంచెం ఇట్లాంటి కేసులు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి. సో, అయితే ఆ క్వెషన్స్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని నేనేం చేశానంటే మొత్తం ఒకసారి మొత్తం సోషల్ మీడియా అంతా రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ తయారు చేసుకున్నా. ఆ పాయింట్స్ అన్ని నేను వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు డెఫినెట్‌గా లాస్ట్ వరకు అయితే చూడండి. దీంట్లో ఏంటంటే ఒకవేళ వెనక్కి రావాలనుకున్న వాళ్ళు గానీ, లేకపోతే ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు గానీ, ఇలా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి 300 సబ్స్క్రైబర్లండి. 27,000కి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ చూస్తున్నారు చాలా మంది, కామెంట్లు పెడుతున్నారు కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కాబట్టి కొంచెం ప్లీజ్. ఎందుకంటే నేను మార్నింగ్ 5:15కి లేస్తే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి 7:30కి ఈలోపు నాకు టైం దొరికినప్పుడు రీసెర్చ్ చేసి లేకపోతే అప్పుడు కూర్చొని వీడియో చేసి ఎడిట్ చేసి రికార్డ్ చేసి నేను అందుకే నైట్ 12:00కి నేను షెడ్యూల్ చేస్తాను అనమాట. సో అంత ఈ రీసెర్చ్ చేయడానికి అంత టైం స్పెండ్ చేస్తున్నా. మధ్యలో నాకు ఈ డే టైంలో కుదరదు కాబట్టి నా కష్టాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ జస్ట్ ఒక లైక్ ఇలా నొక్కడంలో మీకు పోయేది ఏం లేదు కదా, డబ్బులు ఏం పోవు కదా, ఫ్రీ కదా. జస్ట్ ఒకసారి లైక్ నొక్కేసేయండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా దీంట్లో పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇద్దరు ముగ్గురు అడిగింది ఏంటంటే ఆల్రెడీ మేము ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాము, ఏం చేయమంటారు? అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ అంటే మెయిన్ ఒకటి ఫ్యామిలీ ఎమర్జెన్సీ అన్న అయ్యి ఉండాలి. అంటే మదర్ ఫాదర్కి బాగలేకపోవటము, హాస్పిటలైజ్డ్ అవ్వటము, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉండాలి. లేదు మ్యారేజ్ అన్న అయి ఉండాలి. ఇప్పుడు మరి మ్యారేజ్ ముహూర్తాలు ప్రస్తుతానికి ఈ టైంలో ఏమి ఉండవు కాబట్టి కొంతవరకు మళ్ళీ మార్చి ఏప్రిల్కి ముహూర్తాలు స్టార్ట్ అయ్యే వరకు అయితే సేఫ్. లేదు ఇంకెవరైనా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళంటే దానికి ముహూర్తాలతో సంబంధం లేదు కాబట్టి వెళ్ళొచ్చు అనమాట. బట్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ విచ్ ఈస్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటే దానికి ఎవ్వరు కూడా సలహా ఇవ్వలేరండి. ఎందుకంటే పేరెంట్స్కి ఎవరికైనా బాగాలేదనుకోండి, వాళ్ళు ఇంపార్టెంట్. మెయిన్ మనము వీసా, లైఫ్, డబ్బులు, ఆస్తులు ఇవన్నీ పక్కన పెట్టండి. వరల్డ్లో తిరిగి తీసుకురాలేంది ఏదన్నా ఉందని అంటే అది తల్లిదండ్రులు. సో వాళ్ళకి గనక బాగలేదు అంటే ప్రపంచంలో భూమి బద్దలైపోయి ఏం జరిగినా సరే మీరు వెళ్ళి చూడడం అనేది ధర్మం. ఇంకా అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా శుభకార్యాలు అంటారా, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, రిలేటివ్స్, బర్త్డే పార్టీలు, లేకపోతే క్రిస్మస్ హాలిడేస్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఇలాంటివన్నీ ఏంటంటే కంపల్సరీ ఏం కాదు. వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ గా ఈ మూమెంట్ లో వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అంటే డిసెంబర్లో క్రిస్మస్ సీజన్ ఫాలోడ్ బై సంక్రాంతి. ఓకే, ఈ పర్టికులర్ టైంలో ఒక 4 రోజులు, ఎందుకంటే జనరల్ కొన్ని కంపెనీస్ కి షట్ డౌన్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ కి కొంతమంది హాలిడేస్ పెట్టుకుని వెళ్తారు. ఫాలోడ్ బై సంక్రాంతి వరకు ఉండి అక్కడే కోడి పందాలు గిడి పందాలు ఆడి సంపాదించినవి కొంచెం చల్లేసేసి వస్తూ ఉంటారు అనమాట రిటర్న్. ఓకే, అది ఒక సరదా చెప్పాను కానీ అది ఒక మంచి ఫెస్టివల్ మూడ్ కదా. మనకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ కాబట్టి ఈ పర్టికులర్ టైంలో టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇప్పుడున్న పొజిషన్ లో సంక్రాంతి పండగ, క్రిస్మస్ పండగ లగ్జరీ ఇండియాకి వెళ్ళి ఎంజాయ్ చేసే అంత రిస్క్ మీరు తీసుకోకండి. అంటే వీసా స్టాంపింగ్ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇక్కడ వీసా స్టాంపింగ్ అవసరం లేకపోయినా హాలిడేకి వెళ్ళొద్దాం అనుకునే వాళ్ళు కనుక మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి H1లో అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఆల్రెడీ ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పటివరకు వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడాం కదా, అది సో ఇంపార్టెంట్ అయితే వెళ్ళండి, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ వెళ్ళారు మీరు, ఏంటి మీ పరిస్థితి? ఇది నాకు చాలా మంది క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే అడిగారు ఏం చేయమంటారు సార్, మేము వచ్చేసాం అలాని. సో మ్యాక్స్ ఎవరైనా సరే మోస్ట్ ప్రాబ్లీ అటార్నీని అడిగి వాళ్ళ సలహా ఏంటనేది తెలుసుకోండి. బట్ నాకు అర్థమైనటువంటి దాని ప్రకారం నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకవేళ వీసా ఎలిజిబిలిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు January 15కి అయిపోతుంది మీ వీసా. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు, జస్ట్
ప్యాకప్, బుక్ ఏ టికెట్, కమ్ బ్యాక్. యాజ్ లాంగ్ యాజ్ మీ I-797 వ్యాలిడిటీ పీరియడ్ తర్వాత మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ పీరియడ్ మినిమం 6 months కంపల్సరీ ఉండాలి. మీరు ట్రావెల్ చేసే డేట్కి 6 months కన్నా ఇప్పుడు 3 months పాస్పోర్ట్ ఉందనుకోండి, అంటే 3 months తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది కదా, అట్లాంటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో 6 months కంపల్సరీ ఉండాలన్నమాట. ఏ ట్రావెల్ చేసినా సరే జనరల్గా మినిమం ట్రావెల్ రిక్వైర్మెంట్ వచ్చేసి పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 months అనేది ఉండాలి. కొంతమంది ఏంటంటే 5 months ఉంది కదా, ఇప్పుడు ఏముంది తర్వాత చూసుకోవచ్చులే, లాస్ట్లో అప్లై చేసుకుందాం అని చెప్పి చేసుకోరు. ఓకే, అదొకటి చూసుకోండి. మీ I-797 వ్యాలిడిటీ ఉండి మీకు గనక వీసా ఫర్దర్ డౌన్ మీరు బయలుదేరి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ డిసెంబర్కి ఉంది, స్టిల్ బయలుదేరి రావచ్చు. కానీ వచ్చిన తర్వాత మీ I-797 వ్యాలిడిటీ అనేది ఇంపార్టెంట్. అది ఎన్ని రోజులు ఉంది, అది ఇంకో నెల రోజులు అయిపోతుందా, లేకపోతే అది ఆల్రెడీ అయిపోయి కొత్తది తీసుకోవడానికి మీరు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మన వీసా రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు స్టాంపింగ్కి వెళ్ళారా, అది చూసుకోండి. మీకు I-797 ఉంది, ఒక 3 years ఉంది ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో పని మీద ఇండియా వెళ్ళారు కాబట్టి స్టాంపింగ్ చేయించుకోవాలంటే సెకండ్ టైం వీసా ఎక్స్టెన్షన్కి వెళ్తారు కదా H1, అలాంటి వాళ్ళు కనుక స్టాంపింగ్ చేయించుకొని రావాలి అని అనుకున్నారు అనుకోండి, మీకు అపాయింట్మెంట్ దొరకలేదు, వ్యాలిడ్ వీసా ఉంది, వ్యాలిడ్ I-797 ఉంది, వచ్చేసేయండి మీరు బ్యాక్. అయితే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మీకు I-94 ఇష్యూ చేస్తారు కదా, ఆ I-94 మీ బేస్డ్ ఆన్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అన్న ఉండొచ్చు, లేదు I-797 బేస్డ్ కూడా రావచ్చు, బట్ అది CBP ఆఫీసర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ట్రావెల్ ఇన్ అండ్ అవుట్ చేసినప్పుడు ఎవ్రీ టైం మీరు ఎప్పుడైతే కంట్రీలో ఎంటర్ అవుతారో బ్యాక్, అప్పుడు మీ I-94 డేట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఈ మధ్యలో మళ్ళీ మీరు ఈ వీసా ఎక్స్టెన్షన్లకు వెళ్ళినప్పుడు USCIS దగ్గర ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చే I-94 వేరు, మీరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు వచ్చేటువంటి I-94 వేరు. సో మెయిన్ లేటెస్ట్ ఏది ఉంటే అది చూసుకోండి. మీరు CBP ఆఫీసర్ మీ పాస్పోర్ట్ ప్రకారం ఇచ్చారనుకోండి, దాని ప్రకారం నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలని చూసుకోండి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాలిడ్ I-797 ఉండి మీకు ఇంకా ఫర్దర్గా ఇప్పుడు అందరికీ వస్తున్నాయట, ఆల్మోస్ట్ చాలా మందికి, కొంతమందికి అయితే January 2027కి ఇచ్చారట అపాయింట్మెంట్స్ పోస్ట్ పోన్ చేసుకొని. ఓకే, కాబట్టి ఎవరైనా సరే వ్యాలిడ్ వీసా ఉంది అంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు, టికెట్ బుక్ చేసుకోండి, ఇమ్మీడియట్గా వచ్చేసేయండి. మీరు ఒక్కసారి వచ్చి అమెరికాలో పడ్డారంటే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సిచ్యువేషన్ బాగున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ రీస్టార్ట్ అయినప్పుడు వెళ్ళొచ్చు. ప్యానిక్ అవ్వాల్సింది, భయపడాల్సింది ఏం లేదు ఇందులో, ఇది ఒక రూల్ వచ్చింది అంతే. అప్పుడు స్టూడెంట్స్కి పెట్టారు కదా, స్టూడెంట్స్కి ఎలా పెట్టారో ఇప్పుడు వీళ్ళకి అలా పెట్టారు అనమాట. ఏంటి అంటే వాళ్ళకైతేనేమో కొంచెం డిలే అయితే ఈ అకాడమిక్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్నా వాళ్ళు క్లాసెస్కి వెళ్ళగలుగుతారు. కానీ ఇక్కడ జాబ్ కదా, మళ్ళీ కంపెనీ ఒకటి తీసేస్తే ప్రాబ్లం అవుతుంది. అదొకటి ఇంపార్టెంట్. సారీ ఏమనుకోకండి, వీడియో కొంచెం లెంగ్త్ అయితే ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పాయింట్స్ అన్ని రాసుకున్నా, అన్ని చెప్తా, మీకు ఏది యూజ్ అవుద్ది ఏది కాదో నాకు తెలియదు కదా, అందుకని. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, H4లు ఒకవేళ వాళ్ళకి ఇట్లనే ప్రాబ్లం ఉంది, వాళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి గనక వీసా ఉందనుకోండి, వాళ్ళు హస్బెండ్కి ఏదైతే, ఇప్పుడు హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, స్పోజ్ అనుకోండి. సో స్పోజ్ H1 I-797 ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అనమాట. అంటే కొంతమంది డిపెండెంట్స్ కూడా స్టాంపింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళి హస్బెండ్ వర్క్ చేస్తుంటే వైఫ్లో ఏదైనా పర్సనల్ పనుల మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకోవడానికి ఏవో రకరకాల రీజన్స్ ఉంటుంటాయి కదా. అలాగే ఎవరైనా సరే మీరు స్టాంపింగ్ ఒకవేళ అవ్వకపోయినా మీకు ఇప్పుడు వ్యాలిడ్ స్టాంపింగ్ ఇంకో 10 రోజులు, నెక్స్ట్ 20 రోజుల్లో ఉంది, లేకపోతే జనవరిలో ఉంది, లేకపోతే దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు అంటే వ్యాలిడ్ స్టాంపింగ్ కనుక ఉంటే మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పౌస్ I-797 వ్యాలిడిటీ కనుక ఉంటే మీరు వాళ్ళ దాని మీద వెనక్కి రావచ్చు అనమాట. అది మెయిన్ డిపెండెంట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీగా ఎవరైనా US రావాలి అనుకునేటువంటి వాళ్ళకు ఉండేటువంటి రూల్ ఏంటంటే ఎక్స్పడైట్ రిక్వెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఆ పోర్టల్లో మరి ఉందా లేదా చూసుకోండి, లేదంటే అటార్నీని అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇలాంటివి జనరల్ ఏంటంటే వెరీ ఎమర్జెన్సీ కేసెస్లో, ఒకటి హెల్త్ ఎమర్జెన్సీ, అంటే హార్ట్ ఆపరేషన్ చేయాలో, లేకపోతే సంథింగ్ ఎవరినన్నా, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి అక్కడికి వెళ్ళి ఎవరికో ఆపరేషన్ చేయాలి, ఈయన పోతే కానీ అక్కడ వాళ్ళు ఆ పేషెంట్ రికవర్ అవ్వలేరు అనే సిచ్యువేషన్లో వీళ్ళు ఏంటంటే
ఇమ్మీడియట్ ఎక్స్‌పెడైట్ రిక్వెస్ట్ అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు, వెళ్తారు. అక్కడ అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి గదా! తర్వాత ఆర్మీ రిలేటెడ్ ఉంటారు. ఆర్మీ వాళ్ళకి ఎవరికైనా ఏదన్నా ఇమ్మీడియేట్‌గా మిసైల్‌కి సంబంధించిందో ట్రైనింగ్ ఇయ్యాలి. అక్కడ ఏదో జరుగుతుంది అంటే, వీళ్ళు వచ్చి వీసా తీసుకొని ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! కొంతమంది స్కిల్ బేస్డ్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైనా కావాలి ఇమ్మీడియేట్‌గా అనుకుంటే, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ ఎక్స్‌పెడైట్ రిక్వెస్ట్ అనే దాని మీద వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టి, ఇంటర్వ్యూ ద్వారా పంపిస్తారనమాట. ఒకవేళ మీలో ఎవరైనా వీసా అయిపోయిన వాళ్ళు గనక ఎళ్ళాలి అని అనుకుంటే, ఇది వ్యాలిడ్ అవుతదా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. అంటే ఒకవేళ మీరేదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆర్మీ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇమ్మీడియేట్‌గా మీరు ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి, అర్జెంట్‌గా ఎళ్ళిపోవాలి. మీరు గనక వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, దానికి తగ్గ డాక్యుమెంట్స్ ఏమన్నా మీరు ప్రిపేర్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టుకోగలిగితే, ఆ ఆప్షన్ ఏదైనా ఉందేమో చూసుకోండి. బట్ అర్జెంట్ ఆప్షన్‌కి మాత్రం ఇదొక్కటే. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మీరు కంపల్సరీ సోషల్ మీడియా అకౌంట్స్ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీవి, మీ పిల్లలవి, మీ వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళవి ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ గన మీరేదన్నా మర్చిపోతే మాత్రం మీకు 221G అంటే వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ గూడా ఏంటంటే, మీరు మిస్‌రిప్రజెంటేషన్ కింద మీకు మళ్ళీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ గూడా ఉంటదనమాట. తర్వాత ఎవరైనా సరే క్రిమినల్ కేసులు గాని, అలాంటివి ఏమన్నా ఉంటే దీని మీద నేను సెపరేట్ వీడియో చేస్తా. బట్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంటర్వ్యూకి పోతే కొంచెం మీకు మళ్ళీ 221G పడేటువంటి ఛాన్స్ ఉంది. ఇలాంటివి ఏమన్నా మీ ఇష్యూస్‌లో టాక్స్ ఇష్యూస్ గాని, అవి గాని, ఇవి గాని ఏమన్నా ఉంటే జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఇంకా ముందు ముందు గూడా జరుగుతది కాబట్టి, మీరు ఎవరైనా సరే మీ రెజ్యూమ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు లింక్డ్ఇన్‌లో ఏం పెట్టారు, మీ రెజ్యూమీలో ఏం పెట్టారు, తర్వాత మీరు ఎల్‌సీఏలో ఏం పెట్టారు, వీటన్నిటిని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ పాత ఎల్‌సీఏలు ఏమైనా ఉంటే తీసి దుమ్ము దులిపి ముందు పెట్టుకొని, ఆ ఎల్‌సీఏలో ఏ పొజిషన్ పెట్టారు. పొజిషన్ రోల్ అనేది ఒకటి ఉంటదిగా. ఒక దాంట్లో ఎస్‌క్యూఎల్ డెవలపరు, కొంచెం పెరిగిన తర్వాత ఆర్కిటెక్ట్, ఇంకొంచెం పెరిగిన తర్వాత సీనియర్ ఆర్కిటెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలాగనమాట. స్టార్టింగ్ లెవెల్ ఇప్పుడు మీరు టెస్టింగ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టరు, ఆటోమేషన్ టెస్టరు, ఏఐ టెస్టరు, రోల్ పెరుగుతున్న కొద్దీ లేకపోతే టీమ్ లీడు, లేకపోతే మేనేజరు, అంటే ఇలా మన గ్రోత్ పెరుగుతున్న కొద్దీ మన పొజిషన్ అనేది పెరుగుతది. దాని ప్రకారమే మీ ఎల్‌సీ అనేది ఉండాలి. కంపల్సరీ మీ ఎల్‌సీ అనేది మీ జాబ్‌కి, ప్రొఫైల్‌కి తగ్గట్టే ఉండాలి. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో, ఇప్పుడు వాళ్ళు ఈ సోషల్ మీడియా వెట్టింగ్‌లో మెయిన్ చెక్ చేసేది ఏంటి అంటే, యాంటీ అమెరికన్ ప్రొటెస్ట్‌లకు సంబంధించిన వాటిల్లో ఎక్కడైనా మీరు ఇన్వాల్వ్ అయ్యారా? యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్‌లు అంటే యాంటీ గవర్నమెంట్‌గా మాట్లాడడం వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారా? నేను చాలా చూస్తున్నా ఈ మధ్యన అమెరికాలో చాలా మంది వీడియోలు చేస్తున్నారు. ట్రంప్‌ని తిట్టుడే తిట్టుడు. అసలు ఏందో మరి వాళ్ళక్కడ ఆ కంట్రీలో ఉండి, ఆ కంట్రీలో పాస్‌పోర్ట్ తీసుకొని ఆ కంట్రీ ప్రెసిడెంట్ తిడుతున్నారు. వాళ్ళ ధైర్యం ఏందో నాకైతే అర్థం కావట్లే. ఇలాంటి వాటిల్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారంటే, ఆళ్ళకి పాస్‌పోర్ట్ వచ్చింది, కడుపు నిండిపోయింది కాబట్టి ఏం కాదనుకుంటున్నారేమో. బట్ పాస్‌పోర్ట్ రివోకేషన్ వాళ్ళు క్యాన్సిల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు గనక వాళ్ళు సీరియస్ తీసుకుంటే. ఏదైనా జాగ్రత్తగా ఉండటం బెటరు. ఇలాంటివి ఎట్లా ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా? తర్వాత మీ జాబ్ ప్రొఫైల్ మీరెప్పుడైతే అమెరికా వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిజాయితీగా మీరు పెట్టిన ప్రతి ఎక్స్‌పీరియన్స్ మీ ఎల్‌సీఏకి మ్యాచ్ అయిందా? వాళ్ళిచ్చిన సాలరీ ఏదైతే ఇచ్చారో అది దీనికి మీరు తీసుకున్నటువంటి బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి మ్యాచ్ అయిందా లేదా? అంటే వీళ్ళు డేటా షేరింగ్ చేసుకుంటున్నారు గదా! ఐఆర్ఏ మొన్న ఈ మధ్యన కోర్ట్ కేస్ కూడా ఒకటయింది. డేటా షేరింగ్ ఆపేసేయండి అని జెప్పేసి. ఇలాగా వాళ్ళు మీ వెట్టింగ్‌లో మీ గురించి ఎటువంటి అంటే క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడో ఒక డ్రింక్ అండ్ డ్రైవ్‌లో దొరికారు. కేస్ ఏం లేదు, సెట్ అయిపోయింది, కోర్ట్‌కెళ్లారు, ఫైన్ కట్టేశారు, సారీ అన్నారు, లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమన్నా మీకు హిస్టరీలో ఏదన్నా నెగెటివ్ అనేది ఒకటి ఉంది అంటే, అప్పుడు మీకు 221 ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్‌లో పెట్టి మీ మీద ఎంక్వైరీ చేసి మీకు వీసాలా ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారనమాట. సో, ఎవరైనా సరే ఒకవేళ ఈ 3, 4 నెలలు టైం ఉంటది కాబట్టి, మళ్ళా మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఈ లోపు మీ సీవీలు, మీ రెజ్యూమ్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లు, లేకపోతే ఆ పాతవి ఏమున్నాయి ఇవన్నీ చార్ట్ చేసి పెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నంత వరకు మీకు ప్రతి ఇమిగ్రేషన్ రూల్ అప్లికబుల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ వీసా ఎక్స్‌పైరీ అయిపోయింది. మీ I-797 ఉంది, మీకు I-94 ఉంది. అంటే లీగల్లీ మీ ఇమిగ్రేషన్, మీ H-1 స్టేటస్ అప్లికబుల్ అవుద్ది. ఒకవేళ మీకు జాబ్ పోయింది, 60 డే గ్రేస్ పీరియడ్ ఉంది. మీ H-1 స్టేటస్ మీకు 60 డేస్‌కి అప్లికబుల్ అవుతది. బట్ ఇవేవి కూడా ఇండియాలో మీకు ఇమిగ్రేషన్ రూల్ కింద అప్లికబుల్ కావు. ఓకే. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇండియాలోకెళ్ళిన తర్వాత
మీ జాబ్ పోయిందంటే 60 days అప్లికబుల్ కాదు. ఓకే. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ కూడా ఇంకొకటి చెప్తున్నా. మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు అపాయింట్మెంట్ లేట్ అవుతుంది కదా, కంపెనీ కనుక మిమ్మల్ని రిమోట్ వర్క్ చేసుకోమంది అనుకోండి, 1 week ఓకే, 2 weeks ఓకే, 3 weeks ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అనదర్ ల్యాండ్ అండ్ వర్కింగ్ ఫ్రమ్ దేర్ యు ఆర్ ఎంటైటిల్ టు పే ది ట్యాక్స్. అది కూడా ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇప్పుడు మీ శాలరీ ఎక్కడ తీసుకుంటున్నారు, ఇండియాలో ఉన్నారు కాబట్టి మీరు రిమోట్ శాలరీయే తీసుకోవాలి రూల్ ప్రకారం. యాక్చువల్గా అంటే మీకు యుఎస్లో ఇచ్చినా కానీ వర్కింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే మీ రిసోర్సెస్ ఏ కంట్రీ వాడుతున్నారు, ఇండియా వాడుతున్నారు కదా. 3 నెలలు పనిచేశారనుకోండి, మీరు 3 నెలలు పేరోల్ ట్యాక్స్ కూడా పే చేయాలి ఇండియాలో. అంటే రూల్స్ మాట్లాడితే ఇవన్నీ ఉంటాయి. బట్ క్వశ్చన్ అనేది ఒకవేళ రేజ్ అయితే ఎలాంటి పాయింట్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. ఈ యుఎస్ లో ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు అదే అడుగుతారు, నువ్వు అట్టెట్లా పనిచేసావు ఇండియా నుంచి, యూఆర్ నాట్ ఎలౌడ్ టు వర్క్ కదా అంటారు. దానికి ఏం సమాధానం చెప్తారు, ఒకవేళ మీరు అక్కడ ఉండి ఓకే అక్కడ పనిచేసి అక్కడ శాలరీ తీసుకున్నావు కదా, ఇండియా కంపెనీ నుంచి తీసుకున్నావా, యుఎస్ కంపెనీ నుంచి తీసుకున్నావా, యుఎస్ కంపెనీ నుంచి తీసుకున్నావు, యుఎస్ కంపెనీ యుఎస్ లో పనిచేస్తే ఇవ్వాలి నీకు శాలరీ, ఇండియాలో ఉంటే ఎట్లా ఇచ్చింది అని అడుగు. ఇవన్నీ క్రాస్ క్వశ్చన్స్ అన్ని జరిగినాయి చాలా చోట్ల. నేను రెడిట్ పోస్టుల్లో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్లు చదివా, అందుకే నాకు ఇవన్నీ తెలుసు. ఓకే, మెయిన్ అదనమాట. రిమోట్ వర్క్ చేయాలంటే మీ కంపెనీ నుంచి ఆథరైజేషన్ లెటర్ తీసుకోండి, ఏదో ఒకటి వ్యాలిడ్ లెటర్. రేపు పొద్దున మళ్ళీ వచ్చిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఇబ్బంది రాకుండా చూసుకోండి. మెయిన్ ఒకవేళ మీరు తిరిగి రాలేని సిచ్యువేషన్లో ఉంటే మీరు ఉద్యోగం మాత్రం పోకుండా మీ కంపెనీని మాత్రం మీరు ఎలా కన్విన్స్ చేసుకుంటారో అది మీరు చూసుకోండి. ఓకే, వాళ్ళు గనక మీ జాబ్ తీసేస్తే తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఇంతకుముందు ఇలా వెళ్ళి ఇరుక్కుపోయి ఇంకా అక్కడే ఉండిపోయి ఏం చేయలేక వెనక్కి రాలేక ఉన్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ ఉన్న పెద్ద హెడ్ఏక్ ఏంటో తెలుసా, అదేదో మన అమెరికా వాళ్ళు బౌంటీ పెడతాం అంటారు చూసారా, ఆ టైప్లో ఏది $10,000 బౌంటీ ఉంది వాడిని ఎత్తిన టైప్లో అంటుంటారు కదా, అలాగా 100K అనేది ఉందన్నమాట. పొరపాటున మీరు కనుక వీసా అయిపోయింది రాలేదు, H1 పోయింది అంటే ఇండియాలో ఉండి మళ్ళీ మీరు జాబ్ అప్లై చేసుకుంటే మీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ గనక జరిగితే నెక్స్ట్ 2026 September 21 వరకు మీరు 100,000, మీరు కాదు మీ కంపెనీ 100,000 లైబుల్ అనమాట. దానికైతే డెఫినెట్ గా అందరు అంటుంటారు కదా, ఆల్రెడీ H1 ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి మీ వీసా గనక అయిపోయిందంటే మీరు H1 లో ఉన్నట్టు కాదు, మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ లో ఉన్నట్టు. కావాలంటే మీరు అటర్నీని అడిగి తెలుసుకోండి. ఐ కుడ్ బి రాంగ్. ఓకే, నేను చెప్పిన తప్పు అయితే ఎవరైనా కింద మెన్షన్ చేయండి. లేదు అంటే నేను తప్పు చెప్పాను అనుకోండి, వేరే వాళ్ళకి ఒక రైట్ ఆన్సర్ అనేది వస్తుంది కదా. నాకు తెలిసినంత వరకు మాత్రం ఇండియాలో మీ జాబ్ పోతే మీ H1 మీ అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. మీ వీసా అయిపోయినా H1 అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మీరు మళ్ళీ జాబ్ కనుక మారాలి అంటే కంపల్సరీ కొత్త H1 కిందకే వస్తుంది. అది చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అయినా కూడా కొత్త H1 కిందకే వస్తుంది. కాబట్టి మీ కంపెనీ 100,000 కట్టి మిమ్మల్ని వెనక్కి తీసుకొని రావాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకైనా మంచిది, అటర్నీతో కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎన్ని పాసిబిలిటీ ఉంటే కనుక పెట్టా బేడ సర్దుకోండి. బట్టలు లేకపోయినా అమెరికాలో కొనుక్కోవచ్చు. ఊరికే వచ్చి ఫ్లైట్ ఎక్కి ఎట్లా కొట్ల ఎంతో కొంత టికెట్ మీరు వచ్చి అమెరికాలో అయితే పడండి. ఇది నా సజెషన్.